గుంటూరు జిల్లా నియోజకవర్గ కేంద్రం ప్రత్తిపాడు మండలం కొండేపాడులో లబ్ధిదారుల రైతులకు కొత్త పట్టా పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు, ఎంఆర్ఓ సుజాత తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ రాజముద్రలతో కూడిన కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలను దాదాపు 586 మందికి పంపిణీ చేసినట్లు ఆయన తెలిపారు. లక్షలాది మంది రైతు సోదరుల మధ్య ఉన్నటువంటి ఒక భయంకరమైనటువంటి విషయం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్. వైసీపీ ప్రభుత్వం 2019-24 మధ్యన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పెట్టి అస్తవ్యస్తంగా రీసర్వేలు జరిపి ఆ పుస్తకాల మీద జగన్మోహన్ రెడ్డి బొమ్మ వేసుకోవడం అనేటువంటిది రైతులకి ఏ రకంగా కూడా రుచించలే. అంతేకాకుండా సర్వే రాళ్ళ మీద కూడా ఆయన బొమ్మలు వేసుకొని ప్రజాధనాన్ని ఒకవైపు దుర్వినియోగం చేస్తూ మరొక వైపు రైతుల యొక్క మనోభావాల్ని ఘోరంగా దెబ్బతీశారు. అందుకే 2024లో మేము ఎక్కడికి వెళ్ళినా రైతు సోదరులు ఒకటే కోరారు, మా తాతల కాలం నుంచి వచ్చినటువంటి భూమి మీద ప్రభుత్వాలు వస్తుంటాయి పోతుంటాయి, ఈయన బొమ్మ వేయడం ఎంతవరకు సబబని వాళ్ళు నిలదీశారు. ఆ రోజే మా అధినేత నారా చంద్రబాబు నాయుడు గారు మాట ఇచ్చారు, మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మొట్టమొదటి సంతకం చేసేది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేస్తామన్నారు, రద్దు చేశారు. దానికి సంబంధించి ఒక చట్టం తీసుకొని వచ్చి మరి ఈరోజు రాజముద్రతో కూడినటువంటి పట్టాదారు పాస్ పుస్తకాలు రైతు సోదరులందరికీ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఆనాడు అస్తవ్యస్తంగా ఏవైతే సర్వేలో లోపాలు వచ్చాయో వాటిని అన్నిటిని కూడా సరిదిద్దుతూ పుస్తకాల్లో ఎలాంటి లోపం లేకుండా అందరికీ అందించడం అనేటువంటి జరుగుతుంది. అందులో భాగంగానే ఈరోజు కొండేపాడులో ప్రత్తిపాడు మండలానికి సంబంధించి దాదాపుగా 590 మంది రైతు సోదరు